తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభ పెట్టడానికి గల కారణం ఏంటంటే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు రేవంత్ అన్న సన్మానం చేసిండు. అట్లనే కంగ్రాచులేషన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక కొడంగల్ సభలో కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఇష్టానుసారంగా రెచ్చిపోయిండు. రేవంత్ అన్న ఇంకా మారలే. రేవంత్ అన్న సేమ్ గవ్వే మాటలు, గవ్వే బూతులు, గవ్వే కుట్రలు, గవ్వే కుతంత్రాలు. రేవంత్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అయితే మాటలు మాట్లాడుతున్నాడో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా గవ్వే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత హుందాతనంతో ఉండాలి, అద్భుతంగా మాట్లాడాలి, గంభీరంగా మాట్లాడాలి, జనాల కోసం మాట్లాడాలి. ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు అధికార పార్టీ పైన మాట్లాడినప్పుడు అధికార పార్టీ లీడరు ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ప్రతిపక్షానికి అర్థమయ్యేటట్టు, జనాలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. కానీ మన ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు. ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో, బాధలో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు రేవంత్ అన్న ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల చావు కోరుకుంటారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడతారా? బూతులు తిడతారా? బూతులు మాట్లాడతారా? కానీ మన ముఖ్యమంత్రి మాట్లాడతాడు. మన ముఖ్యమంత్రి ఏదన్నా మాట్లాడవచ్చు. మనలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాధికారులో లేకపోతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులో, ఎమ్మెల్సీలో తప్పులు చేస్తుర్రు, వీళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి మనలాంటి వాళ్ళు మాట్లాడితే, మనలాంటి వాళ్ళు జనాల దగ్గరికి పోయి జనాల దగ్గర మైక్ పెట్టి మీ సమస్యలు ఏమన్నా చెప్పండి అంటే జనాలు కోపం మీద ఒక మాట అంటే మీరు ఎట్లా మాట్లాడిస్తారు? మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎట్లా మాట్లాడతారు? మీకు ఏం రైట్ ఉందని చెప్పి మనలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి మనల్ని జైలుకు తోలుతురు. మరి స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రతిపక్ష పార్టీ లీడర్లను తిడుతుంటే గతంలో అసెంబ్లీలో జర్నలిస్టులను ఇచ్చిండు, గతంలో అసెంబ్లీలో యూట్యూబర్లను ఇచ్చిండు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలి? ముఖ్యమంత్రిని ఏమనాలి? ముఖ్యమంత్రిని ఎట్లా శిక్షించాలి? సమాధానం చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కొన్ని క్లియర్గా మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా.